కవిత్వం గురించి. అందుకని మనం అభినందిస్తూ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కూర్చున్న రాత్రి అనే కవిత చదవండి. ఆయన రాత్రి అమృతాన్ని ఆస్వాదిస్తాడు, దోషులతో పడుకుంటాడు. ఇక్కడ ఇవి రాసిన చూడండి. నింగికి నేలకు మధ్య ఊహల ఉయ్యాల్లో ఊగుతూ పిల్ల తెమ్మెరల అమాంతం పట్టి దోషులంగా నా కోసం పెట్టుకురా నేస్తాం. నింగికి నేలకు మధ్య ఊహల ఉయ్యాల్లో ఊగుతూ పిల్ల తెమ్మెరల అమాంతం పట్టి దోషుల నిండా నా కోసం పట్టుకురా నేస్తాం. పిల్ల తెమ్మెరల్ని పట్టుకోవడం అమృతం కూర్చున్న రాత్రులు అదే రాశారు. అమృతాన్ని పట్టుకున్నాడు దేవర బాలగంగాధర్ తిలక్. దోషులంగా నా కోసం పట్టుకురా నేస్తాం. పెరట్లో విత్తి తెమ్మెల తోట చేస్తా, పువ్వుల కోసం ఇల్లంతా అలంకరిస్తా. ఎంత అద్భుతమైన భావన, పిల్లతమ్మని పట్టుకోవాలి, నా ఇంట్లో ఉండాలి, ఖర్చు పెట్టాలి, ఏమైనా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని ఇక్కడ చాలా హృదయంగా చాలా గొప్పగా ఈమె చిత్రీకరించారు. రాజకీయం, దాహం, గెలుపు, ఆకలి, నువ్వు బట్టేబాల్, నువ్వు దగులుబాజీ, పబ్లిక్ మీటింగ్లో నేతల స్తోత్రాలు, ఈ మధ్య కూడా వింటాం కదా, రకరకాలుగా నాయకుల మధ్య వాగ్యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గెలిచినాక నీకెంత నాకెంత, జనం సొమ్ము స్వాహ, ఇవి పాలిటిక్స్ అంటూ చక్కగా రాజావు. చాలా బాగుంది. ఇలాంటి ఒక మంచి కవిత్వం అనేటువంటి పుస్తకాలు రాయడం అనేది చాలా అరుదైన విషయం. అలాగే నాకు సంతోషమైనది ఏంటంటే ఆమె ఒక మహిళనే కాదు, ముస్లిం మహిళ. నేను సాధారణంగా ముస్లిం, హిందూ అని అన్నాను, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఆమె భావాలు చాలా లోతైన భావాలు ఉన్నాయని నేను ఆమెను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి భావాలు ఉన్నాయి. కానీ ఈ పుస్తకం అంతా చదివాను నేను. మీరు పంపించినప్పుడు ముందు నేను అనుమానపోయినాను, ఈమె ఎవరు నామం ఇనాగరేషన్ రమ్మంటుంది. అయితే మా విజయంగూడ జనార్దన్ గారు ఉన్నారు, వారు ఫోన్ చేసి చెప్పారు నాకు, ఆమె ఒక జర్నలిస్ట్ అనగా నేను వెళ్తానని చెప్పాను. అంటే తర్వాత ఆమె డీటెయిల్ పుస్తకం పంపిమన్నా, ఆ పుస్తకం పంపించిన తర్వాత చదివిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగిందని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. సాధారణంగా కవిత్వం అనేది మనసులో నుంచి వస్తుంది. కవిత్వం అందరి కాదు. అమర్ గారు చెప్పారు రాయాలి కవిత్వం అని అందరితో కాదు. కవిత్వం అనేది భావంతో వస్తుంది. కవికి రాగము, ద్వేషము అనేది అస్సలు ఉండదు. ఇవన్నీ కలిసిపుచ్చుకున్నటువంటి మహిళ రాయరా అని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. సాహసం, ధైర్యం, ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ ఆరు గుణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకే భగవంతుడు సహాయం చేస్తాడు. షడైతే ఎత్ర వర్ధంతే తత్తదేవో సహాయక. కాబట్టి 6 గుణాలు ఆమె ఉన్నాయి. ఏమంటే విశ్వాసంతో సత్యాన్ని చెప్తాను తప్ప వేరే నేను చెప్పట్లేదని చెప్పినటువంటి పుస్తకము నదీ వాక్యం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. వాట్ షీ ఈజ్ టెల్లింగ్ ఈజ్ ట్రూత్. సత్యాన్ని చెప్పాలి. ఆ రకంగా ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, ఆడవాళ్ళ గురించి, అనేకమైనటువంటి విషయాల గురించి ఆమె రాసినటువంటి పుస్తకం. ఆర్టీఐ కమిషన్ నుండి ఇంకా ఆమె మంచి ఉన్నతమైన పదవులు పోవాలని నేను మనసారా ఆమెను అభినందిస్తాను. ఆమె ఇచ్చినటువంటి ఈ పుస్తకము ప్రతి సామాజికమైన కార్యకర్త తప్పకుండా చదివి అందులో ఉన్న భావాన్ని తీసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుతూ, ప్రత్యేకంగా రాజకీయ నాయకులు కూడా నేటి తరం ఆమె చెప్పినటువంటి దాన్ని తప్పకుండా అధ్యయనం చేయాలని నేను మనసారా కోరుకుంటూ
గౌరవనీయులు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి మనస్పూర్వకంగా నమస్కారాలు సార్. అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు దేవులపల్లి అమర్ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు, వల్లీశ్వర్ గారు, కవి యాకూబ్ గారు, నేమాని భాస్కర్ గారు అందరూ కూడా ఇలా నా సభకు రావాలి, నా పుస్తకాన్ని ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఎవ్వరు కూడా నాకు వీలవ్వదు, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, చూస్తాను, చెప్తాను, ఒక్క మాట చెప్పకుండా ఖచ్చితంగా వస్తామమ్మా అని నాకు సపోర్ట్ చేశారు. ఇవాళ మీ సమయాన్ని కేటాయించి అందరూ వచ్చినందుకు మీ అందరికీ నా మనస్పూర్వకంగా నమస్కారాలు సార్. ధన్యవాదాలు.